It's a joy and privilege for me to be with you on this Lord's Day. ఈ ప్రభు దినాన మీ మధ్యలో ఉండడానికి అది గొప్ప ఆనందంగా సంతోషంగా భావించున్నాను. We have been meditating from the book of or the epistle of Hebrews. మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి మనం ధ్యానిస్తా ఉన్నాము ఉదయం నుండి. Hebrews chapter 11 verse 10. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనము. Abraham looked forward for the city with foundations whose builder and maker is God. అబ్రహాము ఏ పట్టణానికైతే దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉంటున్నాడో ఆ పట్టణము కొరకై ఆయన ఎదురు చూచి వచ్చాడు. Hebrews chapter 11 lists down the heroes of faith. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టికను మనం చూస్తాం. In this chapter only one or two verses are given to each hero of faith. ఈ అధ్యాయంలో ఒక్కొక్క విశ్వాస వీరుని కొరకై ఒకటి లేక రెండు వచనాలు అవి వారి కొరకై వివరించడానికి ఇవ్వబడ్డాయి. But Abraham's life, the Holy Spirit God spared 12 verses to talk about Abraham. అయితే అబ్రహాం యొక్క జీవితము వివరించడానికి కొరకై పరిశుద్ధాత్మ దేవుడు 12 వచనాలను ఇక్కడ ఉపయోగించి ఉంటున్నాడు. Verse 8 to 19. 8వ వచనం నుండి 19వ వచనం వరకు. And Lord was summarizing the entire life of Abraham. దేవుడు అబ్రహాం యొక్క జీవితాన్ని అంతటిని సంక్షిప్తంగా ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. Genesis chapter 12 to 25. ఆది కాండము 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగము. 14 chapters in Genesis అందులో ఆది కాండములో 14 అధ్యాయాలను are dedicated to the life and the ministry of Abraham. ఈ అధ్యాయాలు అవి అబ్రహాం యొక్క జీవితానికి పరిచర్యకు అవి ఉంచబడ్డాయి. So those 14 chapters are condensed into 12 verses in Hebrew 11. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ 14 అధ్యాయాలు 12 వచనాల్లో అవి సంక్షిప్తంగా వివరించబడ్డాయి. Verse 8 and 9 8, 9 వచనాల్లో talk about the faith of Abraham. ఇవి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి సూచిస్తా ఉన్నాయి. 10 to 16 10వ వచనం నుండి 16వ వచనం వరకు talk about the hope of Abraham. అబ్రహాం యొక్క నిరీక్షణను తెలియజేస్తా ఉన్నాయి. 17, 18 and 19 17, 18, 19 we వచనాలు see the love of Abraham. అబ్రహాము యొక్క ప్రేమను తెలియజేస్తా ఉన్నాయి. So first two verses మొదటి రెండు వచనాలు talk about the faith of Abraham. ఇవి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి పలుకుతా ఉన్నాయి. 10 to 16 మరియు 10 నుండి 16 వరకు we see the hope of Abraham. అబ్రహాము కలిగి ఉన్నటువంటి నిరీక్షణను గురించి తెలియజేస్తా ఉన్నాయి. 17 to 19 17, 18, 19 వచనాలు we see the love of Abraham. అబ్రహాము కలిగి ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తా In ఉన్నాయి. a believer's life, ఒక విశ్వాస యొక్క జీవితంలో these three things are important: ఈ మూడు విషయాలు ప్రాముఖ్యమైనవి. faith, love and hope. విశ్వాసము, ప్రేమ మరియు నిరీక్షణ. So we see those three things abundantly, beautifully in the life of Abraham. ఈ మూడు విషయాలు ఎంతో సమృద్ధి అయినటువంటి విస్తారమైనటువంటి విధానంలో అబ్రహాము జీవితంలో మనం చూడవచ్చు. Verse 10 10వచనము we see Abraham looked forward for the city with foundations whose builder and architect is God. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉంటున్నాడు ఆ పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూచుచుండెను. Abraham longed for the heavenly city. అబ్రహాము ఆ పరలోకపు పట్టణము కొరకై ఆయన ఆశతో కనిపెట్టుకున్నాడు. It was a holy city. అది పరిశుద్ధ It was పట్టణము. a prepared city. అది సిద్ధపరచబడిన It is పట్టణము. an eternal city. అది నిత్యమైనటువంటి పట్టణము. So though he received the promise of the land of Canaan, కానాను దేశము వాగ్దానముగా పొందాడన్నటువంటి ఆ విషయాన్ని అతడు పొందుకున్నప్పటికీ but his heart's desire, అయితే ఆయన హృదయ వాంఛ, his hope, ఆయన his నిరీక్షణ, focus ఆయన దృష్టి is not on the land of the Canaan. అది కానాను దేశం యొక్క భూమి మీద కాదు. When you read Genesis chapter 12 to 25, ఆది కాండము 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు మనం చదివితే we see Abraham came to Canaan. అబ్రహాము కానాను He దేశానికి వచ్చాడు. traveled around Canaan. అక్కడ కానాను చుట్టూ అతడు ఆ ప్రాంతంలో ప్రయాణం చేశాడు. And God promised him to give that land wherever he set his foot తన upon. పాదము పెట్టు ప్రతి స్థలం, అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని తనకు ఇస్తానని దేవుడు I వాగ్దానం will చేశాడు. give this to you and to your descendants forever. నీకును నీ సంతతి వారికి నీ సదాకాలం నేను మీకు ఇది వాగ్దానముగా ఇస్తానని The చెప్పాడు. land of Canaan, ఈ కానాను the దేశము, promised land, ఈ వాగ్దాన దేశము, it's a beautiful land. ఇది రమ్యమైన దేశము. It is in the center of the world. అది ప్రపంచానికి కేంద్రంగా మధ్యలో It ఉన్న is the భాగము. most fertile land. ఎంతో సారవంతమైనటువంటి It is the స్థలము, most blessed land. ఎంతో ధన్యకరమైనటువంటి దేశము. Even today, ఈ దినం వరకు కూడా that small country of ఆ Israel ఇశ్రాయేల్ అనే ఈ చిన్న దేశము is the most blessed place. ఇది ఎంతో దేవుని ద్వారా దీవించబడిన దేశము. The food there, అక్కడున్న ఆహారము you will not get anywhere in
in the world. ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు దొరకదు Oh, అటువంటి the ఆహారం. weather, అక్కడ ఉన్నటువంటి the వాతావరణం, technology, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము, the education, అక్కడ ఉన్నటువంటి విద్య, the science that come out of the land of Israel. ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చేటటువంటి ఆ సాంకేతిక They పరిజ్ఞానము, are జ్ఞానము, unparalleled in the world. అది ప్రపంచంలో మరి దేనితో కూడా పోల్చలేనంతగా ఉంది. That was the land Lord promised to Abraham. అటువంటి దేశము తనకు వాగ్దానముగా ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానం When we చేశాడు. come to Hebrews, ఇప్పుడు హెబ్రీ పత్రికకు వస్తే the Holy Spirit is saying పరిశుద్ధాత్మ దేవుడు he అంటున్నాడు, was not worried about promised land. ఈ వాగ్దాన దేశం మీద ఆయన దాని గురించి ఆయనకు చింత లేదు. He looked forward for a city with foundations whose builder and architect is God. పునాదులు గల పట్టణము, ఆ పట్టణానికి దేవుడే శిల్పియు నిర్మాణకుడు ఇచ్చినాడు, ఆ పట్టణం కొరకే అబ్రహాము ఎదిరి చూచాడు అని అన్నాడు. Okay, that city, when compared with that city, ఆ పట్టణముతో పోల్చి చూస్తే this promised land is nothing. ఈ వాగ్దాన దేశము, ఈ భూ సంబంధమైనది అది ఏమాత్రం కూడా ఎన్నదగినది కాదు. These earthly blessings ఈ భూ సంబంధమైన are ఆశీర్వాదాలు, nothing when compared with eternal ఈ blessings. నిత్యమైన ఆశీర్వాదాలతో పోల్చి చూస్తే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమాత్రం కూడా పోల్చదగినది కాదు. Oh, my dear brothers and sisters, ఇంకా ప్రియ సహోదర so సహోదరులారా, today the Lord is calling you and me నిన్ను నన్ను ప్రభు పిలుస్తా to ఉంటున్నాడు. inherit the earthly and eternal ఈ భూ blessings. సంబంధమైన మరియు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు I will give పిలుస్తున్నాడు. you a land with flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను నీకు ఇస్తాను. I will bless you. నేను నిన్ను I will ఆశీర్వదించదును. make you a blessing. నేను ఆశీర్వాద కారణంగా All చేస్తాను. the nations of the world will be blessed through you. నీ యందు ఈ ప్రపంచ జనాభా అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. I will bless you and make you a blessing. నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాద కారణంగా చేస్తాను. But you know your eternal blessing, అయితే నీ యొక్క నిత్య ఆశీర్వాదాలు మీకు తెలుసు. that you and your descendants will be in heaven in eternity with me forever and ever. నీవును నీ సంతతి వారు సదాకాలం కొరకై నాతో పాటు ఆ పరలోక రాజ్యములో ఉంటారు. I am preparing a new city, నేను నీ కొరకై ఒక నూతన పట్టణ a city సిద్ధపరుస్తున్నాను. with foundations. పునాదులు గల పట్టణం అది. I am laying the foundations for that. I am the architect. I am the builder for ఆ that. పట్టణానికి నేను పునాది వేస్తున్నాను, ఆ పట్టణానికి నేనే శిల్పియు నిర్మాణకుడైంటున్నాను. For that Abraham looked forward. ఆ పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూచు My dear వచ్చినాడు. brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, today, ఈ దినాన what is your focus? నీ దృష్టి ఎక్కడుంది? Where is your run? నీ ఎక్కడికి పరిగెత్తుచున్నావు? What is your hope? నీ నిరీక్షణ ఏంటి? God is calling us దేవుడు మనల్ని to పిలుస్తున్నాడు. inherit those blessings, eternal and earthly blessings. ఇక్కడ మనం చూసినట్లయితే నిత్యమైనటువంటి మరియు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటున్నాయి. When you look at the background of Abraham, అబ్రహాం యొక్క గత చరిత్రను చూస్తే Abraham was a simple man. అబ్రహాం ఒక సాదాసీద మనిషి, And he was an idol worshipper. అతడు ఒక విగ్రహారాధికుడు. In Joshua we read, యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. Joshua chapter 24 verse 2, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో, and Abraham and his fathers worshipped the other gods other side of the river. అబ్రహాము మరియు అతని మీ పితరులు అనగా అబ్రహాము, నాహోరు తండ్రి అయినటువంటి తెరావు కుటుంబీకులు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇతర దేవతలను పూజించి, they were idol worshippers. వారు విగ్రహారాధికులు. They were outside, other side of the river. వారు నదికి అటువైపు ఉన్నారు. He was living in the land of the Ur of Chaldeans. కల్దీయుల యొక్క ఊరు ఆ ప్రాంతంలో అబ్రహాం ఉండినాడు. So that city is a city of confusion. అది కలవరము కలిగినటువంటి పట్టణము. That is near to the Tower of Babel. అది బాబేలు గోపురానికి సమీపంగా So ఉంది. he was living there. అబ్రహాము అక్కడ He ఉండినాడు. was living in a confused city. ఎంతో కలవరముతో నిండిన పట్టణంలో He ఉండినాడు. was living a cursed life. ఒక శాపగ్రస్తమైన జీవితం జీవించాడు So అబ్రహాం. even though he is married to Sarai, అతడు షారాయికి వివాహమైనప్పటికీ he had no children. తనకు సంతానం లేదు. So in those days, ఆ దినాల్లో if you don't have children, సంతానం it లేకపోతే is considered as a curse. అది దేవుని శాపముగా భావించబడతా ఉంది. He was looked down as a cursed family. శాపగ్రస్తమైనటువంటి కుటుంబముగా వారిని చిన్న చూపు చూచారు. There was no joy in their life. వారి జీవితంలో ఆనందం There లేదు. was no hope in their వారి life. జీవితంలో నిరీక్షణ లేదు. They were worshipping the idols, వారు విగ్రహాలను ఆరాధిస్తున్నారు. living a confused life. కలవరముతో ఆందోళనతో నిన్న జీవితం They did జీవిస్తా not know ఉన్నారు. what to do. ఏం చేయాలో తోచని స్థితి. So in that miserable condition, అటువంటి దీనమైన హీనమైనటువంటి స్థితిలో God called him. దేవుడు ఆయన పిలిచాడు. Abraham, అబ్రహమా, come out. బయటికి రా, Leave your idols. నీ విగ్రహాన్ని వదిలివేయి, Leave your country. నీ దేశాన్ని Leave your విడిచిపెట్టు, relatives. నీ బంధువులను
బంధువులను విడిచిపెట్టు, come to the place I show you, నేను చూపించే దేశానికి రా, and I will give this promise. నేను నీకు ఈ వాగ్దానాన్ని ఇస్తాను. And I am going to prepare a new city, that also I will give to అదిగో you. నేను ఒక నూతన పట్టణము సిద్ధం చేస్తున్నాను, ఆ పట్టణము కూడా నీకు ఇస్తాను. And the good thing in Abraham's life, అబ్రహాము జీవితంలో ఉన్న మంచి విషయం ఏంటంటే he believed God. అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. Inherited those blessings. ఆ దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాలను స్వాస్థ్యంగా పొందుకున్నాడు. Genesis ఆదికాండము chapter 12. 12వ అధ్యాయము. Genesis chapter 12. ఆదికాండము 12వ అధ్యాయం Verse 1, 2 and 3. మొదటి 3 వచనాలు. We see the calling of the Lord. Calling of the Lord. ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచిన విషయాన్ని చూస్తున్నాం. Genesis chapter 12. 12వ అధ్యాయం ఆదికాండము Verse 1. మొదటి వచనము. The Lord said to Abraham, get out of your country. అబ్రహాం యెహోవా నీవు లేచి నీ దేశం నుండి బయటికి రా, From your family. నీ బంధువుల యొద్ద From నుండి, your father's నీ house. తండ్రి ఇంటి నుండి, To a land that I will show you. నేను నీకు చూపించు దేశానికి బయటికి రా, I will make you a great nation. నిన్ను గొప్ప జనముగా I చేసేదను, will bless you నిన్ను and ఆశీర్వదించుదును, make your name great. నీ నామమును గొప్ప You చేసేదను, shall be a blessing. నీవు ఆశీర్వాదముగా I ఉందువు, will bless those who bless you, నిన్ను ఆశీర్వదించు వారిని and I will ఆశీర్వదించెదను, curse him who curses you. నిన్ను దూషించు వారిని శపించెదను, And in you all the families of the earth shall be blessed. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. What a wonderful calling it is. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పిలిపిది. And here Lord was calling Abraham in 4 areas. Fourfold blessings Lord is calling him. ఇక్కడ అబ్రహామును దేవుడు నాలుగింతల పిలుపుతో నాలుగింతల ఆశీర్వాదముల కొరకై పిలుస్తా He ఉన్నాడు. said, you come out of your people, నీ ప్రజల నుండి బయటికి రా, I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, I will give you a seed. నీకు సంతతిని ఇస్తాను, I will give you a nation. నీకు ఒక ప్రజలను ఇస్తాను, I will give you a land. నీకు ఒక దేశముని ఇస్తాను, I will give you victory. నీకు విజయమును ఇస్తాను. Fourfold blessings. నాలుగింతల What ఆశీర్వాదము. was the Lord saying? ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడు Lord, అబ్రహాముకు? you come out, అబ్రహామా నువ్వు బయటికి రా, I will give you seed. నేను నీకు సంతతిని ఇస్తాను. Oh, Abraham was overjoyed. ఇంకా ఆ మాట వినగానే అబ్రహాము ఎంతో సంతోషించాడు. Oh, the Lord is calling. ఓ ప్రభు నన్ను పిలుస్తున్నాడు, He will give me seed. నాకు సంతతిని ఆయన ఇస్తాడు, Oh, He will bless me. నన్ను ఆశీర్వదిస్తాడు, All my curse will be rolled away. ఇక నా శాపమంతా కూడా దొర్లిపోతుంది. So when God called Abraham దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు and promised him child, తనకు సంతతిని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు Abraham put his faith in him. అబ్రహాము అప్పుడు దేవుని యందు నమ్మిక He ఉంచాడు. was thinking about Isaac. ఆయన ఇస్సాకు గురించి ఆలోచిస్తా Oh, ఉన్నాడు. my son will be born to me. నాకు ఒక కుమారుడు పుడతాడు, Oh, I will play with him. నేను ఆయనతో I ఆడుకుంటాను, will rejoice with him. నేను ఆయన యందు Oh, what సంతోషిస్తాను. a blessing it is to ఓ have a ఇది son. నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఒక కుమారుని కలిగి ఉండటట. When God promised Abraham, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు he was not thinking about Isaac. అతడు ఇస్సాకు గురించి He ఆలోచించట్లేదు, was thinking about Jesus Christ. యేసు ప్రభు గురించి ఆలోచిస్తా ఉన్నాడు. Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 3. 3వ అధ్యాయం. Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయము verse 8. 3:8. Galatians 3:8. గలతీ 3వ అధ్యాయము 8వ వచనము. And in Abraham all the nations shall be blessed. అబ్రహామునందు భూలోక సంతతులన్నీ అందరూ కూడా ఆశీర్వదించబడతారు. Verse 16. 16వ వచనంలో He said, He did not taste to seeds, but to your seed, which is Christ. అనగా అతడు సంతానములు అని చెప్పక ఒకరిని గురించి అన్నట్టే నీ సంతానము అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. When God promised Abraham, I will give you a seed. దేవుడు అబ్రహాముకు నేను నీకు సంతతిని ఇస్తాను అన్నప్పుడు Abraham was thinking about a physical son, Isaac. అబ్రహాము ఒక భౌతిక కుమారుడైనటువంటి ఇస్సాకు గురించి ఆలోచిస్తా But ఉన్నాడు. the Lord was thinking, అయితే ప్రభు ఆలోచించేది ఏంటంటే I will give my son to your genealogy. నీ యొక్క వంశావళిలో నుండి నా కుమారుని నేను నీకు ఇస్తాను. What a blessing it ఇది is. ఎంత గొప్ప ఆశీర్వాదం. Many times the blessings of the Lord we cannot comprehend with our human mind. గమనించండి, అనేక పర్యాయములు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మెదడుతో మనము ఆలోచించలేము, వాటిని We గ్రహించలేము. always want small blessings. మనం ఎల్లప్పుడూ స్వల్పమైన చిన్న చిన్న ఆశీర్వాదాలు We కోరుకుంటాం. want health. మనకు ఆరోగ్యము We want కావాలంటాం, a job. ఉద్యోగం We కావాలంటాం, want family. కుటుంబం కావాలంటాం. So we are always worried about the earthly blessings. ఈ ఎప్పుడు భూలోక సంబంధమైన వాటి గురించి మనం చింత కలిగి The ఉంటాం. Lord has a greater special plan for us. దేవుడు మన విషయమై ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. Lord gave fourfold promise to Abraham. దేవుడు అబ్రహాముకి నాలుగింతల వాగ్దానం I ఇచ్చాడు. will give you a seed. నేను నీకు
నీకు Of సంతతినిస్తాను. course, I will give you a physical son also. సందేహం లేదు, నేను నీకు ఒక భౌతిక కుమారుని కూడా ఇస్తాను. But my ultimate fulfillment of the promise is I will give Christ to అయితే your చిట్ట family. చివరికి నా యొక్క ఉద్దేశము నా కుమారుడైనటువంటి క్రీస్తును నీకు ఇస్తాను. I will give you a nation. నేను నీకు ఒక జనాంగం ఇస్తాను. That nation is nation of Israel. అదే ఇశ్రాయేలు యొక్క జనాంగము. But through the nation of Israel, ఈ ఇశ్రాయేలు యొక్క జనాంగం ద్వారా all the nations will be blessed. భూలోక సంతతులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. Today, ఈ దినాన every believer ప్రతి విశ్వాసి is child of God. అతడు దేవుణ్ణి బిడ్డగా పిలబడతా We are ఉన్నాడు. all belong to that nation of మనమందరము Abraham. ఆ అబ్రహాము జనాంగానికి చెందిన వారము. Every believer ప్రతి విశ్వాసి belongs to that nation of Abraham. అబ్రహాము యొక్క సంతతికి చెందిన వారము. And the Lord said, ప్రభు అన్నాడు, I will give you a land. నేను నీకు ఒక దేశమును ఇస్తాను. Abraham was thinking, అబ్రహాం అనుకుంటా ఉన్నాడు, he will give me the promised land. నాకు ఒక వాగ్దాన దేశము దేవుడు ఇస్తారని. God was thinking, అయితే దేవుడు అనుకుంటున్నాడు, I will give him the new heaven, new earth, the నేను city with foundations whose builder and architect is God. నేను నూతన ఆకాశము నూతన భూమిని ఇస్తాను. ఆ పట్టణము పునాదులు గల పట్టణము, ఆ పట్టణానికి దేవుడే శిల్పియు నిర్మాణకుడై ఉంటున్నాడు. No doubt I will give you this promised land on the face of the earth also. సందేహం లేదు, ఈ భూలోకములో నీ ఉండడానికి నీకు ఒక దేశమును కూడా ఇస్తాను. But I will give you that eternal city. అయితే నేను నీకు ఆ నిత్య పట్టణముని ఇస్తాను. I will give you victory. నేను నీకు విజయం ఇస్తాను. Not only the victory among the against the enemies in Canaan, కానానులో ఉన్నటువంటి శత్రువులకు విరోధముగా విజయం మాత్రమే కాదు, it is ultimate victory over sin and Satan and the world. అయితే లోకము పాపము మరియు సాతాను మీద చిట్ట చివరి అంతిమ విజయమును నేను నీకు ఇస్తాను. Oh, my dear brothers and sisters, ప్రియ సహోదర today సహోదరులారా, Lord is calling you and me ఇది నా ప్రభు నిన్ను నన్ను into పిలుస్తున్నాడు. the life of Abraham. అబ్రహాం యొక్క జీవితం ద్వారా He is promising fourfold blessing. అతనికి నాలుగింతల ఆశీర్వాదము వాగ్దానం చేస్తా I will ఉన్నాడు. give you seed. నేను నీకు సంతతిని I will ఇస్తాను. give you a nation. నీకు ఒక దేశముని ఇస్తాను. I will give you a promised land. నీకు ఒక వాగ్దాన దేశముని And ఇస్తాను. I will give you eternal city, victory. అంతేకాకుండా నిత్యమైనటువంటి పట్టణము మరియు విజయం నీకు ఇస్తాను. So to inherit that promise, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి what should we do? మనం ఏం చేయాలి? Only one key for all the blessings. ఈ ఆశీర్వాదాలన్నిటికీ ఒకే ఆ తాళపు చెవి, ఒకే రహస్యం. The faith of Abraham. అబ్రహాం యొక్క విశ్వాసము కలిగి ఉండాలి. My dear brothers and ప్రియ sisters, సహోదర so సహోదరులారా, today, ఈ దినాన very briefly, క్లుప్తంగా we see sevenfold aspects of the faith of Abraham. అబ్రహాం యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి 7 విషయాలను మనం చూద్దాం. Sevenfold aspects of faith of Abraham. అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క 7 విషయాలను To చూద్దాం. inherit that city with foundations whose builder and architect is God. ఏ పట్టణానికి అయితే దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఇచ్చినాడో ఆ పట్టణమును పొందుకోవడానికి First of all, ఆ మొట్టమొదటిగా Abraham had a saving faith. అబ్రహాము రక్షణ పొందేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. Genesis chapter 15 verse 6. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో Abraham believed God and he credited it to him as righteousness. అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. Yes, so all that Abraham did was అబ్రహాము చేసిందల్లా ఏంటంటే believed God. దేవుని యందు నమ్మిక ఉంచాడు. He left his idols. తన విగ్రహాలను He విడిచిపెట్టాడు, put his faith in God. దేవుని యందు నమ్మిక So ఉంచాడు. all these years, గత సంవత్సరాలన్నీ కూడా I was worshipping these idols. నేను ఈ విగ్రహాలను I was పూజించాను, making money. అట్లు డబ్బు సంపాదించుకుంటా I was ఉన్నాను, living in this place, ఈ స్థలంలో నేను ఉండినాను. but no idol could give me salvation. ఏ విగ్రహం కూడా నాకు రక్షణ No idol ఇవ్వలేకపోయింది. could give me joy and peace. ఏ విగ్రహం కూడా నాకు సమాధానము ఆనందం No ఇవ్వలేకపోయింది. idol, no God could give me hope. ఏ దేవుడు కూడా ఏ విగ్రహం కూడా నాకు నిరీక్షణను ఇవ్వలేకపోయినది. Abraham believed God. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. My dear brothers and ప్రియ sisters, సహోదర if you want సహోదరులారా, to inherit that eternal city, ఆ నిత్య పట్టణాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అంటే first step is మొదటి మెట్టు ఏంటంటే put your faith in the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం That's ఉంచాలి. all you need to do. మీరు చేయవలసిందల్లా అంతే. Whatever your condition might be, మీ పరిస్థితి ఏది అయినప్పటికీ, whatever your struggles might be, మీరు ఎటువంటి పోరాటం కూడా whatever your వెళ్తున్నప్పటికీ, problems might మీ be, సమస్యలు ఏమై ఉన్నప్పటికీ, whatever your sins might be, మీరు ఎటువంటి పాపములు చేసిన వారు whatever your అయినప్పటికీ, temptations might మీరు be, ఎటువంటి శోధనలు కూడా whatever వెళ్తున్నప్పటికీ, idols you might have in your మీ heart, హృదయంలో ఎటువంటి విగ్రహాలు మీరు కలిగి ఉన్నప్పటికీ, today ఈ దినాన
get away from those idols ఆ విగ్రహాల నుండి దూరం అయిపోండి, and put your faith in Him. మీరు విశ్వాసాన్ని దేవుని యందు ఉంచండి. Salvation is very simple. రక్షణ ఎంతో సరళమైంది. What is salvation? రక్షణ అంటే ఏంటండి? Turning away from idols విగ్రహాలను విడిచిపెట్టి and turning unto Savior. రక్షకుని వైపు మరలుట. That's all salvation. ఆ రక్షణ అంటే అంతే. So turning away from idols, విగ్రహాలను విడిచిపెట్టాలి, and turning unto the Savior. రక్షకుడు వైపు మనం తిరుగుట. In order to save you and me, నిన్ను నన్ను రక్షించడానికి God came into this world. ప్రభువు ఈ లోకంలోకి He went to వచ్చాడు, the cross. సిలువ మీదకి He ఎక్కాడు, made propitiation for us. మన కొరకే ప్రాయశ్చిత్తపు He కార్యములు shed His చేశాడు. precious, sinless, holy blood on the cross తన of Calvary. అమూల్యమైన పరిశుద్ధమైన పాప రహితమైనటువంటి రక్తాన్ని He చెందించాడు. ascended to the heaven, ఆయన పరలోకానికి వెళ్ళాడు, praying for us, praying for all of us, మనందరి కొరకే విజ్ఞాపన చేయించున్నాడు. preparing a eternal, glorious, heavenly city for ఎంతో us. నిత్యమైన మహిమ కలిగినటువంటి పట్టణాన్ని ఆయన మన కొరకే సిద్ధపరుచున్నాడు. All that you need to do to inherit that city, ఆ పట్టణము నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు చేయవలసింది like ఏంటంటే Abraham, అబ్రహాం వలె put your faith in Him. నీ విశ్వాసమును నీ నమ్మికను దేవుని యందు ఉంచాలి. Lord, I am confused. ప్రభువా నేనెంతో కలవరంలో Lord, I ఉంటున్నాను, am cursed. దేవా నేను శాపములో Lord, ఉంటున్నాను, I am struggling. దేవా నేను పోరాటంలో Lord, ఉంటున్నాను, I have these idols in my ఓ heart. దేవా నా హృదయంలో అనేక విగ్రహాలు ఉంటున్నాయి, Lord, forgive me. దేవా నన్ను Take క్షమించు, these idols away from my ఈ life. విగ్రహాలు నా జీవితం నుండి తీసివేయి. I want that salvation. ఆ రక్షణ నాకు I కావాలి, want to inherit that eternal ఆ city. నిత్య పట్టణాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ప్రభా If any one of you here not yet received the Lord as your personal ఇక్కడ Savior, కూర్చున్న వారిలో ఎవరైనా గానీ యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా if ఉంటే, you are neglecting your మీ salvation, రక్షణను మీరు నిర్లక్ష్యం if చేస్తూ you are ఉంటే, postponing your మీ రక్షణ salvation, తీర్మానాన్ని మీరు వాయిదా వేస్తూ ఉంటే, oh, Lord is calling you today. ఈ దినాన ప్రభు నిన్ను My పిలుస్తున్నాడు. son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, how long will you live in your confusion? ఎంత కలవరములో నువ్వు ఎంత కాలం నువ్వు How ఉంటావు, long you will worship idols in your heart? ఎంత కాలము నీ విగ్రహాలను నీ హృదయంలో How long you ఆరాధిస్తావు, will struggle in your sin? ఎంతకాలం నీవు నీ పాపంతోనే పోరాడుతావు. Come to me. నా యుద్ధకు రా, I will give peace. నేను నీకు I నెమ్మదిని will ఇస్తాను, give joy. నేను నీకు ఆనందాన్ని I will ఇస్తాను, give hope. నేను నీకు నిరీక్షణ I am ఇస్తాను. preparing a heavenly city for you. ఇదిగో నీ కొరకే ఒక పరలోక పట్టణమును సిద్ధం I will చేస్తున్నాను. write your name in the Lamb's book of life. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు కూడా రాస్తాను. So all that we need to do, అయితే మనం చేయవలసిందల్లా simple saving faith in Him. ఎంతో సరళమైనటువంటి రక్షణ కలిగించేటటువంటి విశ్వాసమును ఆయన మీద ఉంచాలి. That's what Abraham did. అబ్రహాము చేసిందల్లా అదే. What did Abraham do? అబ్రహాం ఏం చేశాడండి? Abraham believed God. అబ్రహాము దేవుని యందు నమ్మిక He ఉంచెను. did not know who this God is, ఈ దేవుడు ఎవరో ఆయనకు తెలియదు, what He will give, ఆయన ఏమిస్తాడో తెలియదు, whether He will give son or not, కుమారుని ఇస్తాడా whether He లేదా will తెలియదు, give promised land or not, ఆ వాగ్దాన దేశం ఇస్తాడా లేదా what is తెలియదు, His power, ఆయన శక్తి ఏంటి, nothing he knows. ఆయనకు ఈ దేవుని గురించి ఏమీ తెలియదు. But still he believed God. ఆయనను ఆ దేవుని యందు నమ్మిక ఉంచాడు. Today, కనుక ఈ దినాన believe in Him, ఆయన యందు నమ్మిక you will ఉంచితే inherit that eternal city. ఆ నిత్య పట్టణంలోనికి మనం The ప్రవేశిస్తాం. second stage in the Abraham's life, in his అబ్రహాం యొక్క faith, విశ్వాసంలో ఉన్నటువంటి రెండవ స్థాయి ఏంటంటే he's separating faith. ప్రత్యేక పరిచేటటువంటి వేరు పరిచే విశ్వాసం. Genesis ఆదికాండం chapter 12, 12వ అధ్యాయము verse 4. 4వ వచనము. So Abraham left. కనుక అబ్రహాము బయలు వెళ్ళెను. Yeah, so Abraham left his city. అబ్రహాము తన పట్టణాన్ని He విడిచిపెట్టాడు, left his people. తన ప్రజలను He విడిచిపెట్టాడు, left his old life. తన ప్రాచీన జీవితాన్ని He విడిచిపెట్టాడు, left his religion. తన మతాన్ని He left విడిచిపెట్టాడు, his God. తన దేవతలను He విడిచిపెట్టాడు, left his rituals. తన ఆ పద్ధతులను ఆచారాలను విడిచిపెట్టాడు. My dear brothers and ప్రియ sisters, సహోదర if you సహోదరులారా, want to inherit that eternal city with foundations whose builder and architect is God, నిత్యమైనటువంటి పట్టణము, ఆ పట్టణానికి దేవుడు శిల్పియు నిర్మాణకుడైనాడు, ఆ పట్టణాన్ని నిన్ను స్వతంత్రించుకోవాలంటే you need to be separated. నీవు ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి. So after you believe the Lord, ప్రభువునందు విశ్వాసం ఉంచిన you తర్వాత cannot travel in two boats. నువ్వు రెండు పడవల మీద ప్రయాణం You చేయలేవు. have to separate yourself. కనుక నిన్ను నువ్వు వేరుపరచుకోవాలి. Leave your old life. నీ ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టాలి. Take away that old yeast from your నీ life. జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రాచీనమైన పులిసిన దానిని Cut తీసివేయాలి. off all the bitter roots from your కనుక life. నీలో ఉన్నటువంటి ఆ చేదు వేరంతటిని The తీసివేయాలి. old friends, పాత old స్నేహితులు, habits, పాత అలవాట్లు, old vocabulary, పాత పదజాలం, old lifestyle, పాత జీవిత విధానం, old rituals, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆచార old పద్ధతులు, sentiments, ఇంకా ఆ పాత ఆలోచనలు, old temptations. పాత శోధనలు, They all must be cut off. అవన్నీ కూడా కత్తిరించి వేయబడాలి. You need to be separated. Live a separated life. నువ్వు వేరుపరచబడిన ప్రత్యేకించబడిన
జీవితం జీవించాలి. In Abraham's life, అబ్రహాము జీవితంలో God brought this separation phase by phase. దేవుడు ఈ యొక్క వేరుపరిచేటటువంటి కార్యాన్ని అంచెలంచెలుగా చేశాడు. Not overnight you will be separated. ఏదో ఒక్క రోజులోనే అన్నిటి నుండి వేరు కాలేము. Slowly, మెల్లమెల్లగా day by day, దినదినము as you obey God, దేవునికి లోబడి ఉన్నటువంటి కలది slowly the Lord will separate you from all these things. ప్రభు ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా వీటన్నిటిని మన జీవితం నుండి వేరు So చేస్తాడు. Abraham was separated from idols. అబ్రహాము విగ్రహాల నుండి వేరు He చేయబడ్డాడు. was separated from his country. తన దేశం నుండి వేరు Then చేయబడ్డాడు. he was separated from his own father. తన సొంత తండ్రి ఇంటి నుండి వేరు He చేయబడ్డాడు. was separated from Lot, his relative. తన బంధువు అయినటువంటి లోతు నుండి Then వేరుపరచబడ్డాడు. he was separated from Hagar, Egypt. తర్వాత హాగారు ఐగుప్తు నుండి He వేరుపరచబడ్డాడు. was separated from Ishmael. ఇష్మాయేల్ నుండి కూడా వేరుపరచబడ్డాడు. Finally, he was separated from his own son Isaac. తన చివరికి తన సొంత కుమారుడైన ఇస్సాకు నుండి కూడా వేరుపరచబడ్డాడు అబ్రహాం. When you come to God, దేవుని యొద్దకు వచ్చినప్పుడు nothing should come in between you and God. దేవునికి నీకు మధ్య ఏ ఆటంకం కూడా ఉండకూడదు. Maybe your love for your son, మీ కుమారుని ఎడల మీరు కలిగిన maybe ప్రేమ love for కావచ్చు, your country, లేకపోతే మీ దేశం కొరకే మీకు maybe ఉన్నటువంటి love భక్తి for your కావచ్చు, relatives. లేకపోతే బంధువుల విషయంలో if ఉన్నటువంటి that comes between you ప్రేమ, and God, ఈ విషయాలు దేవునికి మీకు మధ్యలో వస్తే you cannot experience the power of God. దేవుని యొక్క శక్తిని మీరు You cannot అనుభవించలేరు. inherit the promises of దేవుని God. యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోలేరు. God says, ప్రభు అన్నాడు, come out and be separate. మీరు బయటికి వచ్చి వేరుగా ప్రత్యేకంగా ఉండుడి. It's very difficult. ఇది కష్టమైనటువంటి It's not విషయం. easy. ఇది తేలికైనది కాదు. Because we lived 30 years, 40 years with the world friends, world life in the world world. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనము లోకములో మన పాత స్నేహితులతో పాత బంధువులతో మనం జీవించాము. Be separate. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ప్రత్యేకముగా ఉండుడి. 2 Corinthians కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6 6వ అధ్యాయం verse 14 onwards. 2 కొరింథీ 6వ అధ్యాయం 2 14 Corinthians chapter 6 verse 14. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 Do వచనం. not be yoked together with unbelievers. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. What do righteousness and wickedness have in common? నీతికి దుర్నీతితో ఏమి What సాంగత్యము? fellowship can a light have with darkness? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? What harmony is there between Christ and Belial? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? What does a believer have in common with unbeliever? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? That's why he says later on, therefore come out from them and be separate. అందుకొరకు ప్రభు అంటున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. Separated life, కనుక ప్రత్యేకించబడిన జీవితం very very important. ఇది ఎంతో My ప్రాముఖ్యమైనది. dear young brothers and sisters, ప్రియ యవన సహోదర సహోదరులారా, when you trust God, దేవుని యందు నమ్మిక when you ఉంచినప్పుడు, put your faith in Him, దేవుని యందు విశ్వాసం there ఉంచినప్పుడు should be a line of separation between us and the worldly people. లోకానుసారమైన ప్రజలకు మనకు మధ్యలో ఒక వేరుపరిచే రేఖ అనేది ఉండాలి. There will be temptations. శోధనలు వస్తాయి. We need to live a separated life. కనుక మనం ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి. When you live a separated life, ఇలాగున ప్రత్యేకించబడిన జీవితం జీవించినప్పుడు Lord will bless us. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. First step of his faith, Abraham's faith, అబ్రహాము జీవితంలో విశ్వాసపు మొదటి మెట్టు ఏంటంటే saving faith. దేవుని మీద రక్షణ కొరకైనటువంటి విశ్వాసము. Secondly, రెండవది separating faith. ప్రత్యేకపరిచేటటువంటి విశ్వాసం. Thirdly, మూడవది worshiping faith. దేవుని ఆరాధించేటటువంటి విశ్వాసం. Genesis chapter 12, ఆదికాండం 12వ అధ్యాయము verse 7. 7వ వచనం. Whenever we see in the Abraham's life, అబ్రహాము జీవితాన్ని మనము పరీక్షించినప్పుడల్లా wherever he went, ఆయన ఎక్కడికి he వెళ్ళినప్పటికీ built an altar to the Lord. దేవుని కొరకు ఒక బలిపీఠము కట్టాడు His అబ్రహాము. life is an altar-centered life. అబ్రహాం యొక్క జీవితము బలిపీఠమును కేంద్రంగా కలిగిన జీవితము. 12:7. 12వ అధ్యాయం He ఆదికాండము built an 7. altar to the Lord in Shechem. షెకెములో దేవుని కొరకే బలిపీఠం కట్టాడు. Verse 8. 8వ వచనంలో He built an altar at Bethel. బేతేల్లో బలిపీఠం కట్టాడు. Chapter 13, verse 3. 13వ అధ్యాయము 3వ వచనంలో He came back to Bethel, తిరిగి బేతేలుకు వచ్చినప్పుడు and there was an altar. He built altar again. అక్కడ మరలా బలిపీఠం కట్టాడు. Chapter 13, verse 18. 13వ అధ్యాయం 18వ At వచనంలో Mamre, he built an altar. మమ్రే దగ్గర అతడు ఒక బలిపీఠము కట్టెను. Chapter 22. 22వ అధ్యాయము He built an altar on Mount Moriah. మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టాడు. So whenever we see Abraham's life, అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడల్లా wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినను first thing he did is ఆయన చేసిన మొదటి పని built ఏంటంటే an altar to the Lord. దేవుని కొరకై బలిపీఠం కట్టాడు. Altar talks about worship. ఈ బలిపీఠము ఆరాధనను తెలియజేస్తుంది. Altar talks about prayer. ఆరాధన బలిపీఠము ప్రార్థన జీవితాన్ని Altar తెలియజేస్తుంది. talks about our communion with God. ఈ బలిపీఠము దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని సంబంధాన్ని
If తెలియజేస్తుంది. you want to grow in the Lord, దేవునిలో ఎదగాలి అంటే, if you want to inherit that city with foundations, పునాదులు గల ఆ పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి you అంటే need to have an altar-centered life. బలిపీఠమును కేంద్రంగా కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. In your family, మీ కుటుంబంలో there should be an altar. అక్కడ బలిపీఠం ఉండాలి. Here in Abraham's life, ఇక్కడ అబ్రహాము జీవితంలో there is nobody who knows the Lord, ప్రభువును ఎరిగిన వారు ఎవరు లేరు. but he only built the altar in his own అయితే family, తన సొంత కుటుంబంలోనే ఆయన బలిపీఠం కట్టాడు. so that they can worship together, తద్వారా వారందరూ దేవుని కూడి they can ఆరాధించేటట్లుగా, pray together, కలిసి they can ప్రార్థించేటట్లుగా, enjoy the fellowship together. దేవునితో సహవాసము కలిసి ఆనందించినట్లుగా Altar talks about the house of God. ఈ బలిపీఠము దేవుని మందిరాన్ని గురించి సూచిస్తుంది. Whenever we are in the house of God, ఎప్పుడైనా మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు there is protection, అక్కడ భద్రత there ఉంది, is providence, అక్కడ మనకు సదుపాయం there is ఉంది, blessing. అక్కడ ఆశీర్వాదం That's ఉంది. where the Lord answers our prayer. అక్కడే దేవుడు మన ప్రార్థనలకు There జవాబిస్తాడు. must be altar in our house, కనుక మన ఇంటిలో బలిపీఠం ఉండాలి. and there is an altar in the house of God. అంతేకాకుండా దేవుని మందిరంలో కూడా మనం బలిపీఠం కలిగి ఉండాలి. Many times అనేక our పర్యాయాలు families are broken మన today. కుటుంబాలు విరిగిపోయినటువంటి కుటుంబాలు So many ఉంటున్నాయి. problems in our families today. కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు You ఉంటున్నాయి. know why? ఎందుకని మనకు తెలుసు, There is no altar in the house. కుటుంబంలో బలిపీఠము లేని There is no కారణం, family prayer. కుటుంబ ప్రార్థన లేదు. Brother Buxing always used to tell, సౌర్ బక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవారు, family prayer కుటుంబ ప్రార్థన is a family altar. అది కుటుంబ బలిపీఠము. If you don't have family prayer, కుటుంబ ప్రార్థన లేకపోతే what will happen? ఏమవుతుంది? What is happening today will happen. కనుక ఈ దినాల్లో లోకంలో ఏం జరుగుతుందో అదే సంభవిస్తుంది. Children will rebel against parents. పిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా There తిరుగుబాటు is no చేస్తారు. unity between wife and భార్య husband. భర్తల మధ్యలో ఐక్యత There ఉండదు. is no unity between parents and children. తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో ఐక్యత ఉండదు. There is no joy in the family. కుటుంబంలో ఆనందం ఉండదు. There is no peace in the family. కుటుంబంలో సంతోషం ఉండదు, How సమాధానం many ఉండదు. believers, families are struggling today? ఎన్ని విశ్వాసుల యొక్క కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటున్నారు. Why? ఎందుకని? Only one reason. దీనికి ఒకే కారణము, There is no altar in the house. ఎందుకంటే కుటుంబములో బలిపీఠము లేదు. When you look into the life of Abraham, అబ్రహాము జీవితాన్ని చూస్తే after chapter 12, 12వ అధ్యాయం తర్వాత verse 10 onwards, 10వ వచనం he చూస్తే went to Egypt. అతడు ఐగుప్తు దేశానికి As వెళ్ళాడు. long as he was in the promised land, ఎంత కాలమైతే అబ్రహాము ఐగుప్తు వాగ్దాన దేశంలో there ఉండినాడో was an altar. అక్కడ బలిపీఠం ఉంది. But when he went to Egypt, అయితే ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళాడో there is no altar. అక్కడ బలిపీఠము లేదు. Chapter 12, verse 10 to 20, 12వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం we వరకు see there is no altar in Egypt. ఐగుప్తులో బలిపీఠం లేదు. Verse 13, 13వ వచనంలో, chapter 13, 13వ అధ్యాయంలో he comes back to Bethel, అతడు తిరిగి బేతేలునకు వచ్చాడు. then again built an altar to the Lord. మరలా అక్కడ యెహోవా నామమున బలిపీఠం కట్టాడు. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, Egypt represents the world. ఈ ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. When you go into the world, లోకంలోనికి వెళ్ళినప్పుడు there is no altar. అక్కడ బలిపీఠం ఉండదు. What is there in the world? లోకంలో ఏముందండి? There is temptation, అక్కడ శోధన ఉంది, there is test, అక్కడ పరీక్షలు there is ఉంటున్నాయి, loss. అక్కడ నష్టం ఉంది. Here in Abraham's life, ఇక్కడ అబ్రహాం he జీవితంలో went through miserable loss. అతడు ఎంతో భయంకరమైనటువంటి నష్టం కూడా వెళ్ళాడు. The Pharaoh came and took away his wife. ఫరో వచ్చి తన భార్యను తీసుకున్నాడు. Oh, it was a terrible time. అది తన జీవితంలో ఎంతో భయంకరమైన సమయం. Somehow God intervened and restored her. ఏదో ఒక రీతిలో దేవుడు జోక్యం కలిగించుకొని తిరిగి అబ్రహాం తన భార్యను పొందుకునేటట్లుగా చేశాడు My దేవుడు. dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, if there is no altar in your family, మీ కుటుంబంలో బలిపీఠం లేకపోతే that's what will happen. ఈ పరిస్థితులే We will సంభవిస్తాయి. go through terrible losses. ఎంతో భయంకరమైన నష్టం గుండా వెళ్తాం. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, we need to have an altar centered faith. బలిపీఠము కలిగినటువంటి విశ్వాసమును మనము కేంద్రంగా కలిగినటువంటి విశ్వాసం కలిగి When there ఉండాలి. is altar, ఎప్పుడైతే బలిపీఠం there ఉంటుందో is provision, అక్కడ సదుపాయం there is ఉంటుంది, protection, అక్కడ భద్రత there ఉంటుంది, is blessing, అక్కడ ఆశీర్వాదం there is ఉంటుంది, growth, అక్కడ ఎదుగుదల there is ఉంటుంది, success. అక్కడ విజయం ఉంటుంది. Every blessing will flow through the altar of కనుక God. ప్రతి ఆశీర్వాదము దేవుని యొక్క బలిపీఠం నుండి అది ప్రవహిస్తుంది. In our life, మన we జీవితంలో need to make a decision. ఒక తీర్మానం మనం చేసుకోవాలి. Lord, give me that altar centered. దేవా, ఆ బలిపీఠము కేంద్రంగా కలిగినటువంటి జీవితమును నాకు ఇవ్వు ప్రభువా. Whatever happens in my life, నా జీవితంలో ఏది సంభవించినా I will never leave the house of God. నేను దేవుని మందిరమును విడువను. However busy we might be, మనము ఎంత తీరిక లేకుండా మనం పని కలిగిన I వారమైనప్పటికీ will never neglect family prayer. నేను కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్యం చేయను. If you have those two principles, ఈ రెండు నియమాలను మనం కలిగి ఉంటే tests will come, పరీక్షలు రావచ్చు, temptations will come, శోధనలు రావచ్చు, struggles will come, పరిశోధనలు రావచ్చు, sickness will come, అనారోగ్యం రావచ్చు, valleys will come. లోయలు రావచ్చు. But
you will not be shaken. అయితే మీరు కదలక స్థిరంగా You ఉంటారు. will be focusing on the city with foundations. ఆ పునాదులు గల పట్టణం మీదనే మీ దృష్టి ఉంటుంది. First of all, మొట్టమొదటిగా the saving faith. అబ్రహాము కలిగిన విశ్వాసము అది రక్షణ కలిగించే విశ్వాసం. Secondly, రెండవది a separating faith. వేరుపరచబడేటటువంటి విశ్వాసం. Thirdly, మూడవది an altered center faith. అది బలిపీఠమును కేంద్రంగా కలిగినటువంటి విశ్వాసం. Fourthly, నాలుగవది is a working faith, faith with works. అది క్రియలను కలిగినటువంటి విశ్వాసము. James chapter 2, యాకోబు పత్రిక 2వ అధ్యాయము verse 21 to 24. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 నుండి James 24 was వరకు. saying, అక్కడ యాకోబు అంటున్నాడు, Abraham proved his faith through good works. అబ్రహాము తన విశ్వాసమును సత్క్రియల ద్వారాగా రుజువుపరిచాడు. Without works, a faith is a dead faith. విశ్వాసం లేకుండా క్రియలు లేని విశ్వాసము మృతము. Faith without works is a dead faith. క్రియలు లేని విశ్వాసము అది మృతమైన విశ్వాసం. Abraham proved his faith through good works. సత్క్రియలు జరిగించడం ద్వారా అబ్రహాము నేను విశ్వాసం గల వాడను అని రుజువుపరిచాడు. In the table time also, బల్ల సమయంలో కూడా మనం చూసాం. we meditated on the good works. మనము సత్క్రియల గురించి ధ్యానించాం. Today, ఈ దినాన if you have that faith, ఆ విశ్వాసమును నువ్వు కలిగి ఉంటే, faith with works, క్రియలు కలిగినటువంటి విశ్వాసము, you will inherit those blessings. నువ్వు ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటావు. We need to work for the Lord. కనుక ప్రభు కొరకు మనము పని చేయాలి. Do good works. సత్క్రియలను జరిగించాలి. Help the weak people. బలహీనులకు సహాయం చేయాలి. Encourage the timid people. పిరికి వారిని మనం ప్రోత్సహించాలి. Go out for the gospel work. సువార్త పరిచర్య కొరకే మనం వెళ్ళాలి. Live for the Lord. ప్రభు కొరకే జీవించాలి. In parable of talents, ఈ తలాంతులు యొక్క ఉపమానంలో the master comes to the servants యజమానుడు ఆ దాసుల దగ్గరకు వచ్చాడు and appreciates them. వారిని ఆయన మెచ్చుకున్నాడు. First two servants, మొదటి ఇద్దరు దాసులు he will say, వారితో అన్నాడు, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా. My dear brothers and sisters, ప్రియ సహోదర when the సహోదరులారా, Lord comes tomorrow, ప్రభు రేపు వచ్చినప్పుడు you and I will all go through the judgment seat of Christ, మనమ- where we need to give an account for everything we have done in this body, మనమ- good or bad. మనమందరము మన శరీరంలో చేసిన మంచివైనను చెడ్డవైనను ప్రతి కార్యము కొరకై ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనము లెక్క అప్పగించాలి. Revelation chapter 22 verse 12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం Behold, 12వ I come quickly. ఇదిగో నేను త్వరగా My వచ్చుచున్నాను. reward is with me. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. Give to everyone according to his work. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. So when you work hard, నీవు కష్టపడి ప్రయాసపడినప్పుడు on that day, ఆ దినాన you will inherit that beautiful city with foundations. ఆ పునాదులు గల రమ్యమైనటువంటి పట్టణాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. Fifthly, ఐదవదిగా Abraham's life was a faith, was a walking faith. అబ్రహాం యొక్క విశ్వాసము అది నడిచే విశ్వాసము. Genesis ఆదికాండం chapter 17 17వ అధ్యాయం verse 1. 17వ అధ్యాయం 1వ వచనం. 17:1. 17వ అధ్యాయం 1వ వచనం. The ఆదికాండము Lord God appeared to Abraham. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, I am Almighty God. నేను సర్వశక్తి గల Walk దేవుడను, before me and be blameless. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. Yes, walking faith. ఇది నడిచే That విశ్వాసము. means a faith that stands for the Lord. అది అనగా ప్రభు కొరకే నిలబడే విశ్వాసము. To testify God. దేవుని కొరకే సాక్ష్యం ఇచ్చుట. In chapter 17, ఆదికాండం 17వ అధ్యాయంలో we see the sign of covenant. ఇక్కడ నిబంధనకు సూచన చూస్తుంటున్నాం. Yeah, he goes through the circumcision. ఈ సున్నతి చేయబడే ఆ విషయాన్ని చూస్తున్నాం. God was telling to Abraham, దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, live a separated life, a sanctified life. అబ్రహామా ప్రత్యేకించబడిన పరిశుద్ధపరచబడిన జీవితం జీవించుము. Walk before me and be blameless. నా ఎదుట నీవు నిందారహితుడివై ఉండి నడుచుకొనుము. That means you need to have the circumcision in your life. అనగా నీ జీవితంలో ఈ సున్నతి చేయబడిన అనుభవం నువ్వు కలిగి That means ఉండాలి. you need to have that holiness in your life. నీ జీవితంలో ఈ పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలి. If you want to inherit that city with foundations, పునాదుల ఆ పట్టణాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే you must be holy. నీవు పరిశుద్ధుడవై ఉండాలి. Without holiness, పరిశుద్ధత no లేకుండా one can inherit the city. ఆ పట్టణాన్ని ఎవరు స్వతంత్రించుకోలేరు. That's why Abraham committed that covenant to the Lord. కనుక ఆ కారణాన్ని బట్టి అబ్రహాము ఆ యొక్క
నిబంధనను దేవునితో He చేసుకున్నాడు. was walking before God and be blameless. అతడు దేవుని ఎదుట నడుచుకుంటూ నిందారహితుడై ఉండినాడు. And sixthly, ఆరవదిగా it is a winning faith or ఇది victorious faith. విజయవంతమైనటువంటి విశ్వాసము. Genesis chapter 14, ఆదికాండం 14వ అధ్యాయము verse 17 onwards we see 17వ వచనం నుండి how మనం చూస్తే wonderfully Lord gave great victories to Abraham. అద్భుతమైన రీతిలో దేవుడు గొప్ప విజయాలను దేవుడిచ్చాడు అతనికి. Victory over temptations శోధనల మీద and విజయము, victory over enemies. శత్రువులపై విజయము కూడా. So in our life, కనుక మన there జీవితంలో will be enemies, మన జీవితంలో శత్రువులు there will ఉంటారు, be temptations. శోధనలు వస్తాయి. But when we lean on to Him, అయితే ఎప్పుడైతే దేవుని మీద మనము when ఆనుకుంటామో, we depend on Him, ఆయన మీద when ఆధారపడతామో, we put our faith in Him, ఆయన మీద నమ్మిక ఉంచుతామో, He gives us victory. ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. Victory after victory. విజయముపై విజయము. We need to exercise that. కనుక దాన్ని మనము అభ్యాసం చేసుకోవాలి. Faith grows only as we exercise it. కనుక మనము విశ్వాసాన్ని అభ్యాసం చేసినప్పుడే ఆ విశ్వాసములో మనం వృద్ధి పొందుతాం. In the beginning days of our life, మన ఆరంభ జీవితాల్లో there will be small temptations. కొన్ని చిన్న చిన్న శోధనలు But వస్తాయి. as we exercise faith, కనుక విశ్వాసాన్ని మనం అభ్యాసం చేసిన as we కొలది, depend on Him, దేవుని మీద ఆధారపడిన as కొలది, we get victory over small temptations, చిన్న శోధనల మీద విజయం పొందిన తర్వాత our faith will be strong. మన విశ్వాసము బలము Our faith will పొందుకుంటుంది. increase. మన విశ్వాసం Then అధికమవుతుంది. we will be able to conquer bigger things. అప్పుడు ఇంకా పెద్ద విషయాలను మనం జయించగలము. That's what we see in Abraham's life. అదే విషయాన్ని అబ్రహాం జీవితంలో మనం He చూస్తున్నాం. was growing in his faith తన విశ్వాసంలో ఎదుగుతా ఉన్నాడు. and getting victory after victory. ఒక విజయం తర్వాత ఒక విజయాన్ని అతడు పొందుకుంటూ In వచ్చాడు. your young life, యవన జీవితంలో whatever small thing, ప్రతి చిన్న దాని you కొరకై might fall into మీరు temptation. శోధనలో పడిపోవచ్చు. But do not stay there. అయితే అక్కడే ఉండిపోవద్దు. Do not backslide. మీరు వెనకంజ Do not వేయకూడదు. go away from God. దేవుని సంధి నుండి దూరం Ask వెళ్ళిపోవద్దు. the Lord, ప్రభుని అడగాలి. God, give me victory దేవా నీ విజయం నాకు ఇవ్వు. on this temptation. ఈ శోధనలన్నిటి మీద I am going to interview. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. God, give me victory. దేవా నువ్వు నాకు విజయం I am ఇవ్వు. going to college today. నేను ఇది నా కాలేజ్కి So వెళ్తున్నాను. many temptations are there. మార్గ మధ్యలో అనేక శోధనలు Lord, ఉంటున్నాయి. give me victory. దేవా నీ విజయం నాకు ఇవ్వు. So that's how you need to keep on claiming victory. అట్లు విజయాన్ని మనము దేవుని నుండి కోరుకుంటూ రావాలి. As we exercise faith in our battles, ఇటు పోరాటంలో మనం విశ్వాసాన్ని అభ్యసిస్తున్న we కొలది will grow into the likeness of the Lord. క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి పోలికలోనికి We will మనము inherit that city మార్పు with foundations. We will inherit that city with foundations. కనుకనే అప్పుడు మనము ఆ పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకుంటాం. Seventhly, lastly, ఏడవదిగా మరియు చివరిదిగా it is resurrection faith. ఇది పునరుద్ధానము యొక్క విశ్వాసము. So Genesis, Hebrew chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ verse అధ్యాయము 17 we read, 11వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతాం. Abraham got his son Isaac back from death. కనుక అబ్రహాము మృతుడైనటువంటి తన కుమారుణ్ణి తిరిగి పొందుకొనెను. So when Lord asked Abraham to sacrifice his only son, తన ఏకైక కుమారుణ్ణి నా కొరకే బలిగా అర్పించు అని దేవుడు అబ్రహాంని అడిగినప్పుడు Abraham did not waver in his faith. అబ్రహాము తన విశ్వాసములో ఆయన ఏమాత్రం కూడా కదిలిపోలేదు. Even if I sacrifice him, నా కుమారుని నేను దేవునికి బలిగా ఇచ్చినప్పటికీ God will raise him back to నా life. దేవుడు మరలా నా కుమారుణ్ణి తిరిగి ఆయన లేపుతాడు. That's why Hebrew says, అందుకొరకే హీబ్రీ గ్రంథకర్త 11:17, 11వ అధ్యాయం 17వ వచనం, he offered up his son. తన కుమారుణ్ణి అతడు అర్పించెను. అర్పించెను past tense. అర్పించెను అది He was about to offer, he didn't say. ఇంకా ఏదో అర్పించబోయాడు అని Or అనలేదు. he was willing to offer. లేదా అర్పించడానికి ఇష్టపడ్డాడు అని No, అనలేదు. he offered ఆయన అర్పించెను. in his life, తన in జీవితంలో his heart. తన హృదయంలో He already offered his ఆ son. కుమారుని ఇచ్చివేశాడు ఇది వరకే. Because ఎందుకంటే by faith, విశ్వాసం ద్వారా he knows that he will rise again. తన కుమారుడు మరలా లేస్తాడు అని ఆయన That is విశ్వసించుచున్నాడు. ultimate faith. అది చివరి ఉన్నత విశ్వాసం. A resurrection faith. ఇది పునరుద్ధానము కొరకిన విశ్వాసం. Sacrificial faith. ఇది త్యాగపూరితమైన విశ్వాసం. My dear brothers and కనుక sisters, ప్రియ సహోదర సహోదరులారా, today ఈ దినాన let us start with the basic steps. కనుక Simple faith. ఈ మూల విషయాలతో అనగా విశ్వాసం అనే దాంతో మనం ఆరంభిద్దాం. And then let us grow in faith. అట్లు విశ్వాసములో మనం వృద్ధి కావాలి. Then we will be able to inherit that eternal city with foundations. అప్పుడు పునాదులు గల ఆ నిత్య పట్టణాన్ని మనం స్వతంత్రించుకుంటాం. So that city
ఆ పట్టణము Revelation chapter 21, ప్రకటన గ్రంథం 21వ we అధ్యాయంలో read about that city, ఆ పట్టణం గురించి మనం a చదువుతాం. city of holiness, అది పరిశుద్ధమైనటువంటి a పట్టణము, city of life, అది జీవము గల a పట్టణము, city of glory, అది మహిమ గల a పట్టణము, city of joy, ఆనందముతో a నిండిన city of పట్టణం, victory, విజయము కలిగినటువంటి పట్టణం. no more sin, అక్కడ పాపం no more ఉండదు, tears, ఇక కన్నీరు no ఉండదు, more sickness, ఇక రోగములు ఉండవు, no more death, ఇక మరణం ఉండనటువంటి no పట్టణం more అది. Satan, ఇక సాతాను యొక్క No more సన్నిధి ఉండదు, defeat. ఇక ఆ ఓటమి అనేది ఉండదు. the presence of the Lord, అది దేవుని సన్నిధితో forever నింపబడ్డ and పట్టణం, ever, సదాకాలం in కొరకే the glory of God. దేవుని మహిమతో మనం ఉంటాం. For that the Lord is calling you and me ఆ today. పట్టణం కొరకై దాని ఆ అనుభవం కొరకై ప్రభు నిన్ను నన్ను Shall పిలుస్తున్నాడు. we pray? ప్రార్థించుకుందామండి. Get onto our knees. దయచేసి మోకాల మీదకి వద్దాం. One moment of silence prayer. ఒక్క నిమిషము మనము మోకాల మీద ప్రార్థనలు ఉందాం. Look into our own selves. మన సొంత జీవితంలోనికి తొంగి చూద్దాం. Did you put your faith in Him? నిజముగా నీవు దేవుని యందు నమ్మిక ఉంచావా? Do you want to inherit that eternal city? ఆ నిత్య పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి అన్న ఆశ నీలో ఉందా? Come to Him like Abraham. అబ్రహాము వచ్చిన రీతిగా నీవు కూడా దేవుని సన్నిధికి రా. One moment we will look into our hearts, commit ourselves, and then